చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఏప్రిల్ 16 మంగళవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా మించి మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారు శుభ సంకల్పంతో మొదలుపెట్టిన పనులతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కోరుకున్నది దక్కుతుంది. ఇప్పుడు చేసే పనులు శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తాయి. అదృష్ట యోగం ఉంది. అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. కోరికలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ధర్మబద్ధంగా పనిచేయండి, కోరుకున్న ఫలితం వస్తుంది. ఇక కృషికి రెట్టింపు అభివృద్ధి ఉంటుంది. ధైర్యం చాలా అవసరం. ఉత్సాహాన్ని తగ్గనివ్వద్దు. శక్తికి మించి కష్టపడాలి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. ఉద్యోగరీత్యా మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో తెలియని సమస్య ఎదురవుతుంది. పనికి దూరంగా ఉండేలా చూసుకునేందుకు పలు విషయాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. తెలియని సమస్య ఎదురవుతుంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల పరధ్యానంతో ఉండకండి. అన్ని అంశాలపై దృష్టి పెట్టడం శ్రేయస్కరం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. అయితే మీరు చేస్తున్న పనిని కొనసాగించండి. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండకపోతే మానసిక ఆందోళన పెరుగుతుంది. బంధువులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి. భూములు, వాహనాలు, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నంలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు వస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య, పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ధన, వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ఓం పద్మపుత్రాయ విదాయ అమృతేశాయ ధీమహి తన్నో కేతువు ప్రచోదయత్. వ్యాపార, పని సంబంధమైన మెరుగుదల కోసం ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని